హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం విజయవాడ నుంచి తాడిపత్రి వెళ్ళబోతున్నామండి. ఇదే మా ట్రైన్ అనమాట. ఈ ట్రైన్లో ముందు విన్నారు చూసారా, నైట్ అంతా మేము ఆ మోటార్ సౌండ్తో చాలా జాగారం అయితే, శివరాత్రి అయితే బాగుండేది, శుభ్రంగా చక్కగా జాగారం అన్నా చేసేవాళ్ళనిపించింది. రండి మళ్ళీ వినిపిస్తాను మీకు మా మోటార్ సౌండ్స్. 2 మోటార్లు బిగించారండి ఇక్కడ. మా సీటు, నా బెర్త్ పక్కన ఒక మోటార్ను, ఆపోజిట్లో ఒక మోటార్, 2 మోటార్లు నాకు తెల్లవార్లు 3 వరకు ఒక మోటార్ ఆడుతూనే ఉందండి. మీకు ఇంకా ముందు చూద్దరు కానీ ఆ సౌండ్స్ అన్నీ. నేనైతే ఈరోజు విజయవాడలో ట్రైన్ ఎక్కేసాను. నా బెర్త్కి అయితే కూర్చున్నాను అనమాట. మా పై బెర్త్లో అయితే ఇంకో ఫ్రెండ్ వస్తారండి, ఆయన గుంటూరులో ఎక్కుతారు, నేను విజయవాడలో ఎక్కాను. నా పై బెర్త్ అయింది కూడా ఇక విజయవాడలో బయలుదేరింది. ఇక గుంటూరు అయితే చేరుకుంది. మా ఫ్రెండ్ కూడా వచ్చారు, ఈయనండి. ఈయనేమో మా పై బెర్త్. చెప్పాను విషయం, మనకి 2 మోటార్లు ఇచ్చారు, సైడ్ ఒకటిను ఆపోజిట్ ఒకటి అని. సరే చూద్దాం అనుకున్నాడు. ఆయన మా పై బెర్త్లో పడుకుని, నేనే లోయర్ బెర్త్. నా లోయర్ బెర్త్ పక్కనే ఉందన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఒక మోటార్ ఉంది. నా ఎదురుగా అప్పర్ బెర్త్లో ఉన్నది చూసారా, అదే అనమాట. మహా భీకరమైన సౌండ్ వచ్చే మోటార్ అయితే అదే, నా పక్కదానికన్నా. ఇక నేను అన్నయ్యతో అయితే అన్న నాకు సొల్యూషన్ చూపించు, నిద్రపుచ్చట్లేదని చెప్పాను. లైట్ ఆఫ్ చేసాం కానీ నిద్ర పట్టేసావట్లేదు. దాంతో మా ఏం చేశాడు, పై బెర్త్ ఖాళీగానే ఉంది కదా, ఆ అప్పర్ బెర్త్కి వెళ్ళిపోమన్నాడు. సరే అని చెప్పి ఆ అప్పర్ బెర్త్కి అయితే లోయర్ బెర్త్ చేసి ఆ అప్పర్ బెర్త్కి వెళ్తాను, కొద్దిగా సౌండ్ ఏమైనా తగ్గుద్దేమని. ఫ్రెండ్స్, మరి మీకు కూడా ట్రైన్ ప్రయాణంలో, ఒక రైలు ప్రయాణంలో ఇలాంటి ఇబ్బంది మీకు ఎవరికైనా ఎదురైంటే కామెంట్లో తెలియజేయండి. నాకైతే ఫస్ట్ టైం ఇది, ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయడం. 3 వరకు నిద్ర లేదు ఫ్రెండ్స్. 3కి నంద్యాల చేరుకున్న తర్వాత ఆ నంద్యాలలో పెద్ద మోటార్ అయితే దిగేసింది. ఆ తర్వాత కాసేపు 2 గంటలు అయితే కునుకు తీసాము. ఇప్పుడైతే మనం తాడిపత్రి దగ్గరలోకి అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్న ఈ వాటర్ అంతా కూడా పెన్నా నది ఫ్రెండ్స్. దీని మీద గండికోట రిజర్వాయర్ అయితే వైఎస్ రాజశేఖర గారు నిర్మించారు. దీనికోసం సుమారుగా 43,200 మంది జనాభాని అయితే చాలా ఊర్లను కూడా ఖాళీ చేయించారు. వాళ్ళందరికీ వేరే చోట ఇళ్ల స్థలాలు ఇచ్చి చక్కగా ఏర్పాటు చేసి ఈ గండికోట రిజర్వాయర్ని కట్టించడం జరిగింది. తెల్లవారుతుండగా తెల్లవారుజామున ఈ పెన్నా నదిని చూస్తూ ఆ సూర్యోదయాన్ని తిలకిస్తూ చాలా ఆహ్లాదకరంగా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే తాడిపత్రి దగ్గరికి అయితే వచ్చేసాము. తాడిపత్రి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసరికి 7:30 అవుతుంది. తాడిపత్రి దగ్గర మాకు ఫ్రెండ్స్ 3 కలిసారండి. అక్కడ శుభ్రంగా ఫ్రెష్ అయిపోయాము. ఇక్కడి నుంచి మేము దగ్గరలోనే తాడిపత్రి పక్కనే ఒక 6 కిలోమీటర్లో కళ్యాణ మండపం ఉంది. పెళ్ళికైతే వచ్చాం అనమాట, మ్యారేజ్కి. ఈ మ్యారేజ్ చూసుకున్న తర్వాత మేము అల్లూరి కోన, అలాగే పాత శివాలయాలు 2 ఉన్నాయండి తాడిపత్రిలో, అవి కూడా చూసుకొని అక్కడి నుంచి బెలూమ్ కేవ్స్కి వెళ్తాం అనమాట. అయితే ముందుగా అయితే మేము మ్యారేజ్ దగ్గరికి వెళ్తున్నాము. పక్కనే ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదేనండి ఆ కళ్యాణ మండపం. అదే కళ్యాణ మండపంలోకి అయితే వచ్చేసాం. ఉదయం ఇప్పుడు 9:30 అవుతుంది, 9-9:30 మధ్యలో అనమాట. ఇక్కడ మనకి టిఫిన్ పెడుతున్నారు. అలాగే ఇక్కడ మనకి రాయలసీమ సైడ్ టిఫిన్ అనగానే ఖచ్చితంగా ఉండే ఐటెం ఏదో మీ కామెంట్లో చెప్పండి. అదేది ఖచ్చితంగా ఉంటుంది, పొంగలి అండి, పెసరకట్టు పొంగలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం టిఫిన్ చేసిన తర్వాత తాడిపత్రి దగ్గరలోనే ఉన్న అల్లూరి కోన అండి, అల్లూరి కోన అని బయలుదేరాము. ఇక్కడ దారిలో మనకి క్వారీలు కనబడుతుంది. అలాగే సోలార్ పవర్ ప్లాంట్ అండి, ఇది 2000 నుంచి 3000 ఎకరాల వరకు విస్తరించి ఉంటుంది. దారిలో మనకి సిమెంట్ కూడా ఫ్యాక్టరీ కూడా కనబడుతుంది, పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ కూడా. ఇవన్నీ మన చిన్న ఘాటి అయితే వచ్చిందండి. ఈ ఘాటి ఎక్కి దిగిన తర్వాత మనకి ఆ సోలార్ పవర్ ప్లాంట్ కనబడుతుంది.
చూసారా, ఇదేనండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సోలార్ పవర్ ప్లాంట్. ఇది చాలా ఎకరాలు 2000 నుంచి 3000 ఎకరాల్లో కూడా ఇలా సోలార్ ప్లేట్లు పెట్టేసి మనకి విద్యుత్ని అయితే ఉత్పత్తి చేస్తున్నారు అన్నమాట. ఇదేనండి పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ కనబడుతుంది చూసారా, అది సిమెంట్ ఫ్యాక్టరీ అండి, పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ. ఇక్కడ నుంచి మనం మసీద్ పక్క నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మన అల్లూరి కోనకి దారి కనబడుతుంది. మీరు తాడిపత్రి నుంచి అల్లూరి కోనకి వెళ్ళే దారి మొత్తం కూడా మీకు ఈ సోలార్ పవర్ ప్లేట్స్ అయితే కనబడతాయి అన్నమాట. ఇదంతా కూడా పవర్ ప్లాంట్ యొక్క నిర్మాణాలే. విశ్వామిత్రుడు యాగం జరిపిన అరణ్య ప్రాంతం తాడిపత్రికి దగ్గరలో ఉన్న కొండ చర్యపై నెలకొని ఉన్న ఆలూరు కోన అని అంటారు. పురాణ కథ ప్రకారం ఈ పుణ్యక్షేత్రం 14వ శతాబ్దంలో పాలించిన ఎర్రమ్మ తిమ్మరాజు అనే రాజు ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో తాటకికి మోక్షాన్నిచ్చిన వైకుంఠవాసుడు శ్రీరాముడికి కులదైవమైన శ్రీరంగనాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కొండపైన చిన్న ఆలయం ద్వారా మన వాహనాలు వెళ్ళగలిగేంత సౌకర్యం ఉన్న రహదారులు తాడిపత్రి నుండి 6 కిలోమీటర్ దూరంలో ఉన్న అల్లూరు కోన దట్టమైన అడవిలో పక్షుల కిలకిల రావాల మధ్య ప్రయాణం చేయాలి. సహజమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ కోనను చేరుకోవచ్చు. ఆలయ దరిదాపులకు వెళ్ళినప్పుడు ఎక్కడో జలపాతం సవ్వళ్ళు మందరంగా వినిపిస్తాయి. సుమారు 50 మెట్లు ఎక్కి వెళ్తే ఒక మండపం, ఆ తర్వాత ఆలయ గోపుర ద్వారం, గుడి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన వసార, చివరి బలిపీఠం, ధ్వజస్తంభం, గరుడ భగవాన్ సన్నిధి, గరుడ భగవాన్ శ్రీరంగనాథుని సేవల నిరంతరం తన్మయత్వంతో ఉన్నట్టు దర్శించే విగ్రహం, గరుడ భగవాన్ ఎదుట ఒక మండపం, ఆ తర్వాత గర్భగుడి. భక్తుల కోరికను తీర్చే ఈ శ్రీరంగనాథుడు పడమటి దిక్కున శిరస్సు నుంచుకొని తూర్పువైపు కాళ్ళు పెట్టుకుని శేషశయనంపై పవలించిన విగ్రహం, పాదాల వద్ద శ్రీదేవి భూదేవి కూర్చున్నట్టు విగ్రహాలు దర్శనమిస్తాయి. విశ్వామిత్రుడు యాగం చేస్తున్నప్పుడు రాక్షసులైన మారీచుడు, తాటకి ఆ యాగానికి భంగం కలిగిస్తుంటే దశరథ మహారాజుని రాక్షస సంహార నిమిత్తం రామలక్ష్మణుని పంపించమని కోరగా దశరథ మహారాజు పంపిన రామలక్ష్మణులు ఇక్కడ తాటకిని, మారీచుడిని, తన అనుచర రాక్షసులను ఇక్కడ సంహరించారని పేరన్నమాట. ఈ ఆలూరి కోన దర్శించుకున్న తర్వాత మేము ఇక్కడి నుంచి తిరిగి మళ్ళీ కళ్యాణ మండపం అయితే చేరుకుంటున్నామండి. ఉదయం 11:30కి ఇక్కడ కళ్యాణం. ఈ కళ్యాణం చూసుకున్న తర్వాత మేము దగ్గరలో ఉన్న బొగ్గ, మన రాముడు ప్రతిష్ఠించిన శివాలయానికి అయితే వెళ్ళబోతున్నాము. అది చూసుకున్న తర్వాత బెలూన్ గుహలు ఇవన్నీ చూసుకుంటాం అన్నమాట. ఇదేనండి చింతల రాయస్వామి దేవాలయం, శ్రీ చింతల వెంకటరమణ దేవాలయం అంటారు. ఇది మన తాడిపత్రి పట్టణంలోనే ఉంది, వైష్ణవ దేవాలయం. ఈ దేవాలయంలో విష్ణు రూపమైన వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడనమాట. ఇది పెమ్మసాని నాయకుల వంశానికి చెందిన 2వ పెమ్మసాని తిమ్మనాయుడు నిర్మించాడు. 16వ శతాబ్దం మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్య పాలనలో ఈ దేవాలయం నిర్మించబడింది. 2వ పెమ్మసాని తిమ్మనాయుడు, వీర నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించారు. తిమ్మనాయుడికి విష్ణువు కలలో కనపడి తాడిపత్రిలో తన కోసం ఒక ఆలయం నిర్మించాలని చెప్పడంతో ఈ ఆలయాన్ని నిర్మించాడని చరిత్రకారుల అభిప్రాయం. తిమ్మనాయుడు ఈ ఆలయంలో 2 అర్చకులను, ఒక ప్రధాన పూజాన్ని నియమించి ఆలయానికి భూములు బహుమతిగా ఇచ్చాడు. చింతల రాయస్వామి ఆలయం విజయనగర నిర్మాణానికి ఉత్తమ ఉదాహరణలో ఒకటిగా పరిగణించబడుతుంది.
ప్రారంభ నిర్మాణం సాలువ రాజవంశానికి చెందినది కాగా ప్రవేశ స్తంభాలు తులువ రాజవంశానికి చెందినవి. ఏసీ కార్ ఒక గ్లాస్ నీళ్లు టవల్ కూర్చుంటే టవల్ కలుపుకుంటూ ఏముంది చక్రాలు కూడా ఎక్కడ రాయికి ఇంత గ్యాప్ లేదు చూడు ఈ రాయి మీద అదే ఎక్కడ ఇంత గ్యాప్ లేకుండా చెక్కారు. గరుడ ఆల్వార్ అంటే పురాణాల ప్రకారం చింత చెట్టులో వెంకటేశ్వరుడు దొరకడం వల్ల చింతల వెంకటరమణ అనే పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి అన్నమాట. ఇదేనండి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. తాడిపత్రి పెన్నా నది తీరాన కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయము. దీని చరిత్ర చెప్పాలంటే విశ్వామిత్రుడు యాగాన్ని భంగపరుస్తున్న తాటకి మారీచుడు అనే రాక్షసులను సంహార నిమిత్తం శ్రీరామచంద్రులను తీసుకొచ్చి వాళ్ళని సంహరించిన తర్వాత అసుర సంహార దోష పరిహారం కావించడానికి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించమని విశ్వామిత్రుడు శ్రీరాముడితో చెప్పాడంట. అప్పుడు తాటకిని సంహరించి ఆమె ప్రాణాలు వదిలిన స్థలంలోనే శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడానికి నిశ్చయించుకున్న శ్రీరాముడు చోటు కోసం వెతకసాగాడు. పెన్నా నది ఒడ్డున అడుగుపెట్టిన రాముడు ఒక చిన్న ప్రాంతంలో ఉన్న ఒక బుగ్గలో కైలాసనాథుడు స్వయంభువ లింగ రూపంలో దర్శనమివ్వడంతో పరమానంద భరితుడయ్యాడు. పరశురాముడు పూజించిన స్వయంభువు లింగం అదే అని తెలుసుకున్న విశ్వామిత్రుడు ఆ లింగాన్ని అక్కడే ప్రతిష్ఠ చేయమని చెప్పాడు. ఆ లింగాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు భక్తితో చేశాడు రాముడు. అసుర సంహారం వల్ల అది ఒక స్త్రీని సంహరించినందువల్ల పొందిన దోషం పరిహారమైంది. ఆ తర్వాత అయోధ్యకు వెళ్లే దారిలో జనక మహారాజు కుమార్తె జానకిని స్వయంవరంలో గెలిచి పరిణయమాడాడు శ్రీరాముడు. ఆ శ్రీరాముడు నెలకొల్పిన పెన్నా నది దక్షిణ ఒడ్డున ఉన్న ఒక ప్రాచీన ఆలయం ఇది. ఇదేనండి పెన్నా నది. చూసారుగా చుట్టూ పెన్నా నది, మధ్యలో ఈ శివాలయం ఉంటుంది. ఆ తరువాత విజయనగర సామ్రాజ్య పాలనలో గుత్తి గండికోటని పరిపాలిస్తున్న పెమ్మసాని రామలింగ నాయుడు 1490-1509 మధ్య దీన్ని నిర్మించాడు. ప్రధాన దేవత శివలింగం. ఇది స్వయంభుగా పరిగణించబడుతుంది. ఆలయ విష్ణు మందిరం ముందు 7 చిన్న స్వతంత్ర స్తంభాలను కలిగి ఉంది. వాటిని కొట్టినప్పుడు అవి సప్త స్వరాలు ఉత్పత్తి చేస్తాయి. ఇవేనండి ఆ సప్త స్వరాలను పలికించే చిన్న స్వతంత్ర స్తంభాలు. చెవిని స్తంభాన్ని కానించి చేతితో టచ్ చేస్తుంటే మనకి చెవులు వినబడతాయండి సప్తస్వరాలు.
తాడిపత్రి నుంచి మేము పక్కనే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెలూం గుహలకైతే బయలుదేరామండి. ఈ బెలూం గుహలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోని నంద్యాల జిల్లాలో కొలిమిగుండ్ల మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయండి. భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తర్వాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారు. ఇప్పుడు కనుమరుగైన చిత్రావతి నది వల్ల, నిత్యం ఉండే భూగర్భ జలాల ప్రవాహం వల్ల కొన్ని వేల సంవత్సరాల కాలంలో సహజంగా ఏర్పడిన గుహలు ఇవి. ఇది గుహల యొక్క మ్యాప్ అండి. మనం లోపల భూమి లోపల మనం తిరగబోయే ప్రాంతాలు అవి. మొత్తం ఎన్ని స్థలాలు ఉన్నాయో చూసారా? లోపల మనం 9 రకాల ప్రదేశాలను అయితే చూడబోతున్నామండి. ఇదంతా మనం తిరగగలిగిన ప్రాంతం అనమాట. లోపల భూమి లోపల మనం తిరగవలసిన సొరంగ మార్గం ఇది. ఆ సొరంగం గుండా మనం లోపల దిగుతాం అనమాట. చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. అంతేకాదండి, మనం ఖచ్చితంగా చూడవలసిన ప్రాంతం కూడా ఇది అనమాట. లోపల మీరు చాలా ఆశ్చర్యపోతారు. మనకి ఆక్సిజన్ కూడా పైపుల ద్వారా కింద దింపుతారు కొన్ని ప్రదేశాల్లో. తర్వాత ఆక్సిజన్ మోటార్లను ఎక్కడి నుంచి దింపుతున్నారో మీకు చివరిలో చూపిస్తాను. మనం ఎంత ప్రాంతం తిరిగా అనేది చుట్టూ పొలాల్లో పంటలు పండిస్తూ ఉంటారు, కానీ కింద మనం సొరంగ మార్గంలో తిరుగుతూ ఉంటాము. ఇదంతా తిరగవలసిన ప్రాంతం అనమాట. ఇదేనండి మన సొరంగ మార్గంలోకి ప్రవేశ మార్గం. ఇక్కడ నుంచి మనం కిందకి దిగుతాం. మెట్ల ద్వారా కిందకి దిగి చుట్టూ కనపడే ప్రాంతం అంతా కూడా సొరంగమే. మనం లోపల ప్రవేశిస్తాం. చూడండి, చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది, చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా మీరు అటు పక్క వెళ్ళినట్టయితే బెలూం కేవ్స్ మాత్రం చూడడం మాత్రం మర్చిపోవద్దండి. సాయంత్రం 5 గంటలు అయిపోయిందండి. అందరూ అయితే వెళ్ళిపోయారు, మేము మాత్రమే మిగిలిపోయాము. స్కూల్ పిల్లలందరూ కూడా వెళ్ళిపోయారు అనమాట. ఇక ఈ గుహల్లో ప్రయాణం చేయడానికి ఒక్కొక్క సాహసవీరులు అయితే వస్తున్నారండి. మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఈ 5 గంటల తర్వాత లోపల మనుషులు అయితే ఉండరు, మేమే తిరగాలి. అంటే అందరూ తిరిగి వచ్చేస్తుంటే మేమైతే లోపలికి ప్రవేశిస్తున్నాము. అలాగే లోపల ఎలా ఉంటుంది అనేది చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. చూడండి కదండి, మేము ఒక ప్రాంతం లాస్ట్కి వెళ్ళిన తర్వాత ఆ ఆక్సిజన్ దింపే మోటార్లు కూడా ఆఫ్ చేసేసారు. అంటే ఆక్సిజన్ దిగేది కూడా ఆఫ్ అయిపోయింది. అంటే లోపల ఉన్న ఆక్సిజన్ మనకు సరిపోతుంది, కానీ ఆ సౌండ్ కూడా ఆగిపోయింది. మొత్తం సైలెంట్ అయిపోయింది. ఈ బెలూం గుహలు 10 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవండి నిపుణుల అభిప్రాయం అండి. క్రీస్తుపూర్వం 4500 సంవత్సరాల ప్రాంతంలో అక్కడ మానవుడు నివసించినట్లు గుహల్లో లభించిన మట్టి పాత్రల ద్వారా తెలుస్తుంది అనమాట. 1884లో మొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే ఆంగ్లేయుడు బెలూం గుహల ఉనికిని గురించి ప్రస్తావించాడు. తర్వాత దాదాపు 1 శతాబ్దం వరకు వాటి గురించి ఎవరి ద్వారా ప్రస్తావన జరగలేదు. 1982లో డేనియల్ గెబావర్ నాయకత్వంలో గుహలకు సంబంధించిన జర్మన్ నిపుణుల బృందం వీటిని సందర్శించి పరిశీలించింది. బెలూం గుహల ఉనికి గురించి ఈ బృందం ద్వారానే బయట ప్రపంచానికి ప్రముఖంగా తెలిసిందని చెప్పవచ్చు. ఈ బృందానికి రామస్వామి రెడ్డి, చలపతి రెడ్డి, మద్దులేటి అనే 3 స్థానికులు సహకరించారు.
ఆ బ్లూ కలర్ కనిపిస్తున్న వైపేమో కోటిలింగాలండి, ఇటు పాతాళగంగ అనమాట. పాతాళగంగ అయితే వెళ్తున్నాం ఇప్పుడు. వెనక్కి తిరిగి చూస్తున్నానండి, మేము ఇద్దరం వచ్చేస్తున్నాం. వెనకాల మా వాళ్ళు వస్తున్నారా లేదని, ఎందుకంటే ఉన్నది మేము 5గురం అండి. ఓకే, వచ్చేస్తున్నారు. ఇదేనండి పాతాళ గంగ. మన శివలింగం కొలువై ఉన్న పాతాళ గంగ ఇదే. ఈ నీరైతే చాలా చల్లగా ఉందండి, అంతే కదండి. కాలు పెడితే లోపల చిన్ని చిన్ని చేపలు చక్కగా మనల్ని కొరుకు తింటా ఉంటాయి, అంటే చెక్కిలి గింతలు పడతాయి మనకి. చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ కూడా. ఇక్కడ శివలింగం ఉంది, ఇంకా లోపల ఇంకా సొరంగం ఏదో ఉంది. 1988లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని రక్షిత స్థలంగా ప్రకటించింది. 2002 ఫిబ్రవరి నుంచి బెలూం గుహలను సందర్శించడానికి ప్రజలను అనుమతించారు. అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ గుహలను చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి పరుస్తుంది. ఈ గుహల్లో ప్రాచీన కాలంలో జైన బౌద్ధ భిక్షులు నివసించే వారడానికి ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ లభ్యమైన బౌద్ధ మత అవశేషాలను అనంతపురంలోని మ్యూజియంలో ఉంచారు. బౌద్ధ శకానికి పూర్వం నాటి పాత్రలు కూడా లభించగా అవి 4500 సంవత్సరం నాటివని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఇదిగోండి, ఇక్కడ ఒక పైప్ ఉంది, ఆక్సిజన్ పైపు. మనకి ఆక్సిజన్ పాతాళగంగకి వెళ్ళే దారిలో ఈ పై వాడదన్న చూసి ఫెన్సింగ్ ఇదే. జనం ఎంతమంది ఎక్కడి నుంచి జనం కనబడతారు. అది ఆక్సిజన్ మోటార్లు కూడా ఆపేశారండి, ఎందుకంటే టైం చాలా అయిపోయిందని వాళ్ళు ఆక్సిజన్ మోటార్లు ఆపేశారు. అంటే కింద ఆక్సిజన్ సరి కాకపోతే మాకు ఆ మోటార్ సౌండ్
అవి వినబడుతుంటే కొద్దిగా ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం నిశ్శబ్దం అయిపోయింది. మేమైతే తిరిగి మిగతా ఏ ప్రదేశాలు చూడలేదు. రెండో మూడో చూసాం అంతే. తిరిగి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడికి ఈ చూడడానికి అయితే ఉదయం వచ్చేయాలండి. ఉదయం వస్తే ఈవినింగ్ 4 వరకు కూడా చక్కగా 11, 12 గంటలకు వచ్చేస్తే ఈవినింగ్ 4 వరకు కూడా చాలా ప్రశాంతంగా చక్కగా లోపల ఉన్న 9 ప్రదేశాలు చూడటానికి చాలా బాగుంటుంది. కనీసం 3 అవర్స్ అన్నా ఈ గుహలో స్పెండ్ చేయాలండి. మీకు ఇంకోటి చెప్పాలి మీకు. ముఖద్వారం నుంచి మనం వెళ్ళిన పాతాళగంగ 46 మీటర్ల లోతున ఉంటుందండి. అలాగే ఈ గుహల్లోని ముఖ్య భాగాలన్నీ సింహద్వారం శిలాస్ఫటికాలతో సహజంగా ఏర్పడిన సింహం తల ఆకారంలో తోరణంలా ఉంటుంది. అలాగే కోటిలింగాలండి, మనం చూసాం కదా. పాతాళగంగ ఇది నిత్యం ప్రవహిస్తూ భూగర్భంలోకి వెళ్ళిపోయి చిన్న ఏరు అండి. ఇది సప్తస్వరాల గుహ. ఇక్కడ శిలాస్ఫటికాలతో కర్రతో కానీ వెలతో కానీ మీటినప్పుడు సంగీతంలా వినిపిస్తుంది. అలాగే ధ్యాన మందిరము, 1000 పడగలు, మర్రి చెట్టు గది, మండపం వెళ్ళే దారి అయితే మేము ట్రై చేసాం కదండి, మొత్తం చీకటిగా ఉంది, అందుకని ఆగిపోయాము. వీటికి బెలూన్ గుహలను ఎందుకు వచ్చిందంటే ఈ బిలంలా ఉంటాయి కాబట్టి బిలం గుహలు పిలిచేవారు ఫస్ట్. అది కాలక్రమంలో బెలూన్ గుహలుగా మారింది. అలాగే ఈ బెలూన్ గుహలు విశాఖపట్నం జిల్లాలోని బొర్రా గుహల కంటే పొడవైనవి. వీటిలో పొడవైన మార్గాలు, విశాలమైన ఛాంబర్లు, మంచినీటి గ్యాలరీలు మొదలైన ఉన్నవి. గుహాల పైకప్పుకి నుంచి కిందకి వేలాడుతున్న స్ఫటికాల వంటి శిలాకృతులతో స్టాలక్టైట్ అని, కింది నుంచి మలుచుకుని వచ్చినట్లుండే కనపడే ఆకృతులను స్టాలగ్మైట్ అని అంటారు. వీటి రకరకాల ఆకారాలను బట్టి స్థానికులు వీటిని కోటిలింగాలు, మండపము, సింహద్వారము, పాతాళగంగ వంటి పేర్లు పెట్టి పిలుస్తున్నారు. సహజ సిద్ధంగా ఏర్పడిన శివలింగం పర్యాటకులను భక్తిభావంలో ముంచుతుందనేది దర్శనం. ఇవేనండి పైన సాగు భూములు. పైన అయితే సాగు చేస్తారు, చక్కగా పంటలు పండించుకుంటారు. కింద అయితే మనం తిరిగిన గుహల్లో మార్గాలన్నీ కూడా ఆ సాగు భూములు కింద తిరిగాం అనమాట. ఇదైతే ముఖద్వారము. దూరం కనబడుతుంది కదా, ఈ సాగు భూముల దగ్గరే మనకి ఆక్సిజన్ దింపే మోటార్లు బ్లూ కలర్లో కనబడుతున్నాయి. మీకు కనబడుతూనే లేదు. నెక్స్ట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇదేనండి మనకి కిందకి ఆక్సిజన్ దింపే మోటార్లు. దాన్ని దగ్గరికి వెళ్దాం. చక్కగా ఇందులో ఈ పైపుల ద్వారా కిందకి మనకి ఆక్సిజన్ అయితే పంపిస్తూ ఉంటారు మోటార్ల ద్వారా. ఇదేనండి. ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. చుట్టూ చూస్తే మీ పొలాల్లో కూడా కనబడుతూ ఉంటాయి. దగ్గర ఒక 20 నుంచి 25 వరకు చాలా మోటార్ల ఇలా ఆక్సిజన్ పైపులు అయితే కిందకి దింపుతున్నారు. అయిపోయిందండి. బెలూన్ గుహలు అయితే చూసేసుకున్నాం. ఇక్కడ నుంచి మేము నంద్యాల అయితే బయలుదేరాలన్నమాట. నంద్యాల నుండి తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ చేసామండి. విజయవాడకి ట్రైన్లో వెళ్తున్నాము. దారిలో నల్లమల ఫారెస్ట్ని క్రాస్ చేస్తుండగా కనపడిందండి ఒక ఏంటంటే పాత బ్రిడ్జ్ అనమాట. ఇది మన వెంకటేష్ సినిమాలో మీరు చూసే ఉంటారు. వెంకటేష్ దివ్యభారతి సినిమా ఉంది, ఆ సినిమాలో కనబడుతుంది. ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లోనే ఆ సినిమా షూటింగ్ అయితే జరిగింది. ఇక ఇక్కడ నుంచి మనం సొరంగంలోకి అయితే వెళ్ళిపోతామండి. చాలా పెద్ద టనెల్ వస్తుంది సొరంగం. ఆ సొరంగంలోకి వెళ్ళి ఆ సొరంగంలో ఉండగా నిద్రపోయి మేము విజయవాడలో అయితే వెళ్తాం అనమాట.